హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఎంకే. హ్యాపీ సండే టు ఆల్. ఎట్లున్నారు అందరు? హ్యాపీ సండే. శివరాత్రి ఎట్లా చేసుకున్నారు? ఎట్లా నడుస్తుంది సండే? ఆల్ గుడ్డా? నేనైతే గుడ్. కిచెన్లోకి ఎందుకు వచ్చినా చూస్తారా? ఈరోజు స్పెషల్ ఏమంటారు, గారెలు. అంటే కొంతమంది వడలు అంటారు, మేమైతే వడలే అంటాం. చిల్లి గారె, వడ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లెక్క. మేమైతే వడలు అంటాం. ఈరోజు స్పెషల్ చికెన్ వడలు. అదే వీడియో. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఉప్పు, కారం, పసుపు అంతే. ఇది గారెపిండి, జస్ట్ మినపప్పు. ఎట్లాంటి సోడా బీడా ఏం లేదు. జస్ట్ మినపప్పు, ఏమంటారు, సాల్ట్. అసలు మస్తు ఈజీ గారెలు చేసుడు. అందరు ఎందుకు ఇట్లా చాయ్ జాలి మీద ఇట్లా పెట్టి, బట్ట మీద ఇట్లా పెట్టి చేస్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను చూపిస్తే ఎట్లా చేయాలో. పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ గారెలు ఇవి. ఆడ ఎట్లయితే వస్తాయి ఇట్లా మంచి గుబ్బి పెద్దగా, సేమ్ అదే విధంగా చేసి చూపిస్తాను మీకు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. నా దగ్గర ఒక చిన్న ఐరన్ కడాయి ఉంది. ఈ డీప్ ఫ్రైస్కే వాడతా. ఇది పెడుతున్నా కడాయి ఫ్రైస్కి. పెట్టిన ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. మనకు తగ్గట్టు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ హీట్ అవుతుంది, కనిపిస్తుంది. ఆయిల్ పోసుకున్నా, ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోండి. కనిపిస్తుందా? వాటర్ తీసుకున్నాం. ఇంకొంచెం ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. దాన్ని కూడా ఇంకొక ప్రాసెస్ చూపిస్తా. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయా, వాటర్లో ఒకసారి మీరు చెయ్యి, అంటే మన చెయ్యి పట్టేంత ఉండాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఒకసారి చెయ్యొద్దండి. గారెపిండి ఉంది కదా, అంటే వడపిండి, మినప్పప్పు తీసుకోండి. జస్ట్ ఇట్లా రౌండ్ డో ప్రిపేర్ చేసుకోండి. కనిపిస్తుందా? జస్ట్ అంతేనే, ఈజీ. సేమ్ ప్రాసెస్. మళ్ళీ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో. కనిపిస్తున్నా నేను మీకు ఎట్లా చేస్తున్నా? వాటర్లో చెయ్యదుతున్నా. జస్ట్ వీటిని ఇట్లా అంటున్నా. జస్ట్ హోల్, జస్ట్ హోల్. మస్తు ఈజీ గారెలు చేసుడు. మరి ఎందుకు ఇట్లా ఏమంటారు, చాయ్ జాలి మీద పెట్టి, బట్ట మీద పెట్టి అంటే ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. కంపల్సరీ వస్తాయి. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతాయి. వావ్, పైకి లేచినాయి. తీసినాక చూపిస్తే ఎట్లా వచ్చినాయి అనేది. అప్పుడు ఇంకొకటి వేస్తున్నా. మస్తు ఈజీ. ఇప్పుడు చూడండి, ఇది వేసినాం కదా, అప్పుడే కలపొద్దు. కిందికి వెళ్ళి మీదకి జస్ట్ ఒక 2 minutes అయినాక అవే మంచి పైకి లేస్తాయి. ఇట్లా గారెలు కనిపిస్తున్నాయా?
మీకు పక్కకు పడుతున్నాయి పిండిలా. ఇది కొంచెం మంచిగా ఎర్రగా కాలాలి. కనిపిస్తున్నాయి ఎంత మంచిగా వచ్చినాయో. యాక్చువల్గా నేను స్నానం చేయాలి, వంట చేసి స్నానం చేద్దాం అంటే మస్తు భరిస్తుంది. అందుకే వంట చేసి స్నానం చేస్తేనే బెస్ట్, ఫ్రెష్గా ఉంటాం మంచిగా. మీకు అనిపిస్తున్నాయి ఎంత మంచిగా వంగుతున్నాయో. మస్తు ఇది చేసుడు. సేమ్ నేను ట్రై చేసిన, ఒకసారి ట్రై చేయండి. రాకపోతే అప్పుడు అడగండి నన్ను కామెంట్ సెక్షన్లో ఎందుకు రాలేవని. అయితే మీరు పిండి లూజ్ అన్న కలుపుకుంటారు, లేకపోతే టైట్ గట్టిగానన్నా కలుపుకుంటారు. మనం మీడియం. మీరు ఒకసారి ఇగో ఇట్లా నీళ్ళు ఇప్పుడు టేస్ట్. ఇప్పుడు ఈ వాటర్ ఇగో ఇట్లా తేలాలి. తేలిందా? ఇట్లా తేలితే పర్ఫెక్ట్ గారెపిండి అని అర్థం. పర్ఫెక్ట్ గారెపిండి అని అర్థం. ఆల్రెడీ ఒక వాయి వేసిన 4 చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. హోటల్లో వచ్చినట్టు కనిపిస్తున్నాయా మీకు? హోటల్లో వచ్చినట్టు మంచిగా వచ్చినాయి కదా. ఇగో చిక్ చిక్. ఇప్పుడు సెకండ్ ట్రిప్ వేసిన, కనిపిస్తున్నాయా మీకు? మంచి ఇట్లా ఉబ్బినట్టు వచ్చినాయి, కనిపిస్తున్నాయా? ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, సూపర్ వస్తాయి. నాకు కూడా ఫస్ట్ లేదు రాదు. నేను కూడా డాడీ లిటిల్ ప్రిన్సెస్. నేనైతే మొత్తం పని చేయకపోతుండే, 11 గంటలకి లేస్తుండే. ఒక్క పని చేయకపోతుండే అయితే మొత్తం మా అమ్మని ఏం చేయకపోతుండే నేను. మనకు కూడా డాడీ లిటిల్ ప్రిన్సెస్ నుంచి నా పెళ్ళి 8 years అవుతుంది. మెల్లమెల్లకి ఒక్కొక్కటి నేర్చుకుంటా ఇప్పుడు ఓకే పర్లేదు చేయిస్తా అని ఏమంటారు, ఒక ఇది కాన్ఫిడెంట్ వచ్చింది. ఇప్పుడు ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ కూర వేసా. పాపం పిల్లలు కూడా ఆకలి అవుతుంది. అందుకే పాపం టిఫిన్ కూడా ఏం లేదు, డైరెక్ట్ మేము బ్రాంచ్ అయ్యి రోజు ఇది చేసేసి వాళ్ళకి స్నానం చేయించి నేను కూడా స్నానం చేసుకొని తినేయాలి. ఇక పర్లేదు, నా వంటలు తినగలుగుతారు. అంటే రాను నేర్చుకున్నా అట్లా అనమాట. ఫస్ట్ నాకు కూడా అసలు రాకపోతుండే. ఒకసారి పెళ్ళైన కొత్తలో మా ఇంటి దగ్గర, అంటే మా ఇంట్లో దగ్గర బీరకాయ కూర వండినా. ఎంత దరిద్రంగా వచ్చిందంటే అంత దరిద్రంగా వచ్చింది. పాపం మా ఆయన వాళ్ళు ఏమనలే, అర్థం చేసుకున్నారు. సర్లే దీనికి వంటలు రావని. ఇప్పుడు నేను చికెన్ కర్రీకి ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చికెన్కి చిన్న మసాలా ప్రిపేర్ చేద్దాం. చిన్న మిక్సీ జార్ తీసుకుంటుందా. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ 2 టమాటోస్, అల్లం వెల్లుల్లి ధనియాలు. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుంటా. అయిపోయింది, మిక్సీ వేసేసుకున్నా. కొంచెం కచ్చపక్కైనా పర్లేదు, బాగుంటుంది టేస్ట్. మీకు కనబడుతున్నాయా గారెలు ఎంత మంచిగా వచ్చినాయి, స్పాంజీగా. హోటల్ స్టైల్ గారెలు లేదు. ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. పక్కన పోయి మీద చికెన్ కర్రీ పెడతా. ప్లీజ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి, పిల్లలు ఉన్నారు. హాలిడే కదా, సండే కదా. ఇక్కడ కనిపిస్తున్నాయి ఎంత మంచిగా. ఇట్లా ఒకటి అతుక్కునే ఏం పర్లేదు, ఎందుకంటే చల్లగా ఉండిపోతాయి. ఇవి అయిపోయినాయి, తీసేస్తున్నా. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ ఇస్తున్నా. ఒక బిగ్ సైజ్ ఆనియన్ చాలు, చాలండి. బిగ్ సైజ్ అన్నారు. కరివేపాకు పడుకుంటాం. ఆనియన్స్ మగ్గుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ గారెలు జస్ట్ వాటర్ రౌండ్ చేయాలి.
జస్ట్ ఒక హోల్ అంతే. ఒకసారి ట్రై చేయండి, మంచిగా వస్తుంది మీకు. పక్క పిండి కట్టుకున్నారు. ప్రిపేర్ చేసుకున్నాం, పేస్ట్ వేసుకున్నాం. ఈ కేజీ చికెన్ తీసుకున్నా, కేజీ చికెన్కి పేస్ట్ సరిపోతుంది. ఇది ఒక 2 minutes మగ్గనిద్దాం. కనిపిస్తుంది, ఇది ఒక 2 minutes మగ్గనిద్దాం. ఇప్పుడైతే గారెలు పిక్కి ఓపెన్ చేసి ఫోన్ చేస్తున్నాం, మస్తు వేడి వస్తుంది. అందుకే కెమెరా హ్యాండిల్ చేసే ఎవరు లేరు. నేను పసాలు ట్రై పెట్టుకుని పసాలు నేను మార్చుకోవాలి. నా వీడియో పసాలు రేపటి నుంచి మళ్ళీ పిల్లలకు స్కూల్, మీ పిల్లలు కూడా ఆబ్వియస్ అందరికి ఎగ్జామ్స్ కూడా దగ్గర వస్తున్నాయి. ఎగ్జామ్ కూడా దగ్గర వస్తున్నాయి. 10th పిల్లలు ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ మాధవి ఎంకే. అందరూ అనుకోవచ్చు మాధవి ఎంకే అంటే ఏంటంటే ఏమంటే మాధవికి అంటే కరెంట్ మా హస్బెండ్. ఇప్పుడు గారెలు అయిపోతున్నాయి మంచిగా. సారీ అప్పుడు స్పిల్ అవుతుంది, తప్పదు ఉంటా బదులంటే. ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, జస్ట్ ఉప్పు కారం పసుపు అంత ఇంకేం వేయలేను. ఇందులో వేసేదాన్ని నేను కొంచెం కారం ఎక్కువ సాంగ్ ఇంకా రైస్ కలర్. ఇప్పుడు సార్ కిందకి కలుపుకున్నాం. మీరు ఇలా ఎటువంటి వాటర్ ఇప్పుడు పోయొద్దు. అవే మస్తు వాటర్ అవుతాయి. చికెన్లకి వాటర్ మనం ఆల్రెడీ టమాటో పేస్ట్ వేసేసినాం కాబట్టి మీరు అసలు వాటర్ ఇప్పుడు పోయొద్దు. కావాలంటే కొంచెం లాస్ట్ కూసుకోండి. అసలు మాకు 1/2 kg చికెన్ అయితే మస్తు అవుతుంది. మీ డాడీ కేజీ తెచ్చింది, ఎందుకు మాట్లాడక తినము, అంత అనం అవసరం లేదు. వేస్ట్ అవుతుంది అంటే వేస్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను అంతే. ఇక్కడ చూసిరా విడివిడి గారెలు. అవసరం అయితే కొన్ని వాటర్, ఇంకా చికెన్ మసాలా, కొత్తిమీర, బాద్రా మస్తు అవుతుంది కూడా. ఒక సైడ్ గారెలు అవుతున్నాయి. ఇంకొకటి నేను ఎన్ని చేయంగా కూడా కామన్గా ఒక వచ్చే డైలాగ్ ఏం చేస్తాను, ఏం చేస్తున్నావు ఇంట్లో, ఏం చేస్తావు ఖాళీగానే ఉంటావు కదా, ఏం చేస్తావు ఖాళీగానే ఉంటావు కదా ఇంట్లో అంటారు. నాకు అర్థం కాదు ఎందుకు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మ ఇదంతే మనం ఏం చేయలేం ఇంకా ఇది కానీ. చూసిరా హోటల్ స్టైల్ గారెలు, చూసిరా ఎంత మంచిగా వస్తున్నాయి. అవునే కాదు అతనే హెచ్లో పోతే కట్న అవుతుంది. గారెలు అయిపోయినాయి. పిండి ఇంకా జస్ట్ ఒక చిన్ని గారెలు ఒక 3 వస్తాయి, 2 వస్తాయి అంతే. మీకు లాస్ట్కి ఎట్లా వచ్చినాయండి అవుట్పుట్ చూపిస్తా. చికెన్ కర్రీ అవుతుంది. దీన్ని ఒక 15 minutes వదిలేసేయండి, అదే అవుతుంది. మన ఊకే కథ ఏం కదలేదు. గారెలు అయిపోయినాయి లాస్ట్ అవి. గారెలు కనిపిస్తున్నాయి ఎంత మంచి వచ్చినాయి. వడలు ఇట్లా మీరు అతుకుతుందని ఏం ఫీల్ కావద్దు. ఇట్లా విడిపోతాయి అవి మంచిగా ఆరిపోయినాక. ఎంత మంచిగా వచ్చినాయి కదా. ఇవి కూడా అయిపోవచ్చున్నాయి. లాస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకో కొంచెం పిండి ఉంది కానీ రేపు టిఫిన్ చేస్తా. సాంబార్ వడ అయిపోయింది. నేను పిల్లలకి స్నానాలు చేపిస్తా. చికెన్ అయినాక చూపిస్తా. అయిపోవచ్చింది చికెన్. నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చిన్న చాయ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా, ఎందుకంటే వడలలో కొంచెం గ్రేవీ కావాలి కదా, అందుకే. ఒక్కసారి కిందికి జస్ట్ ఇట్లా ఒక్కసారి జస్ట్ ఇట్లా కలుపుకుందాం. అంత స్పిల్ అయింది, పర్లేదు. వంట అయిపోయినాక క్లీన్ చేసేసుకుంటా. ఎప్పటికప్పుడు క్లీనే చేసుకుంటా నేను. పొయ్యి నీట్గా ఉంటుంది. పొయ్యి చిరాకు ఉంటే కోపం వస్తుంది నాకు. వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని పిల్లలకు స్నానాలు చేసిపించి నేను స్నానం చేసుకోవడమే, తినడమే. నూనె తేలుతుంది కదా, అయిపోవచ్చింది. ఈ స్టేజ్లో కొంచెం నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడుతున్నాను. కొంచెం లైట్గా వేయండి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. జస్ట్ ఒక మిక్స్ ఇచ్చేసేయండి.
అయిపోయింది. లాస్ట్కి కొత్తిమీర వేసి బంద్ చేసుడే. చికెన్ కర్రీ అయిపోయింది, ఫినిష్. లాస్ట్కి ఇంత కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసి దించుడే. నా కొత్తిమీర అంటే ఇష్టం, అందుకే ఎక్కువ వేసుకుంటా. డన్ డన్, చికెన్ కర్రీ అయిపోయింది అంతే. గారెలు పెట్టి యమ్మి చికెన్ కూర గారెలు చూపిస్తాను నేను మళ్ళీ తినేటప్పుడు.